చిన్నప్పుడు చాలా పట్టుపట్టి మా నాన్నతో గేర్లు ఉన్న సైకిల్ కొనిపించుకున్నా. అప్పట్లో గేర్లు ఉన్న సైకిల్ ఉందంటే మన దగ్గర వీధి మొత్తం, గల్లీ మొత్తం ఒక స్టేటస్ సింబల్. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. అప్పట్లో నేను ఆ సైకిల్ మొత్తం రోజంతా తొక్కుతుంటే ఆ సంతోషం ఉందో, ఆ ఫీలింగ్ ఉందో ఈ లోకంలో ఏది నాకు సరిపోదనిపించేది. కానీ ఈరోజు నా దగ్గర 450cc బైక్ ఉంది. దాన్ని నేను 150 స్పీడ్లో కూడా నడపగలను. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలను. కానీ చిన్నప్పుడు ఇచ్చిన కిక్ని, ఎక్సైట్మెంట్కి ఈరోజు నాకు ఈ కాస్ట్లీ బైక్ ఇవ్వలేకపోతుంది. కానీ పెరిగే కొద్దీ మన లైఫ్లో ప్రతి చిన్న విషయానికి ఆ ఉన్న సంతోషం, ఆ ఉత్సాహం ఎక్కడికి పోయాయి. ఒకసారి ఆలోచించండి, చిన్నప్పుడు మనం అమ్మమ్మ వాళ్ళ ఊరికి హాలిడేస్ వెకేషన్కి వెళ్తుంటే ఎంత సంతోషంగా, ఎంత ఎక్సైటెడ్గా ఉండేవాళ్ళం. వర్షం వస్తుందంటే తడవడానికి ఎంత ఎక్సైటెడ్గా ఉండేవాళ్ళం. ఐస్ క్రీమ్ బండి వస్తుందంటే ఖచ్చితంగా నాకు ఐస్ క్రీమ్ కావాలని ఇంట్లో వాళ్ళతో కొట్లాడి మరీ ఐస్ క్రీమ్ ఇప్పించుకునేవాళ్ళం. కానీ ఈరోజు మన చేతిలో నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి. గంటల తరబడి రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అరే టైం వేస్ట్ అవుతుందని మనకు తెలుసు, కానీ మళ్ళీ ఫోన్ తీసి మళ్ళీ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? మన ప్రాబ్లం సరిగ్గా ఇక్కడ ఉంది. మన బ్రెయిన్ ఒక నార్మల్ లైఫ్ని చూసి ఇంప్రెస్ అవ్వడం మానేసింది. అందుకే ఒంటరిగా కూర్చుంటే, ఫోన్ లేకుండా కూర్చుంటే చాలా బోర్ కొట్టేస్తుంది. ఒకే రోజు ఒకే మనిషితో ఫోన్ లేకుండా రోజంతా నువ్వు వాడితోనే మాట్లాడుతుంటే నీ బ్రెయిన్ అసలు ఏం ఆలోచిస్తుందో, నీకు ఏం ఫీల్ అవుతుందో నీకే అర్థం కాదు. అసలు మనం ఎలాంటి డిజిటల్ యుద్ధం చేస్తున్నామంటే ఈ ప్రపంచంలో నువ్వు ఏ మూలకు వెళ్ళినా కూడా ఎంటర్టైన్మెంట్కి లిమిటే ఉండదు. డోపమైన్ని నువ్వు ఎలా కావాలంటే అలా సాటిస్ఫై క్షణం ఆ పని మీదే దృష్టి పెడతా. వీలైనంత వరకు నా 100% దాని మీదే ఉంటుంది. వేరే డైరెక్షన్లోకి అసలు వెళ్ళను. లైక్ కాఫీ తాగుతున్నా అనుకో, ఆ ఫీల్ని అట్లనే ఫీల్ అవుతూ తాగుతా. మ్యూజిక్ వింటున్నా అంటే ఆ మ్యూజిక్ మాత్రమే వింటా. ఖాళీగా కూర్చున్నా అనుకో, ఖాళీగా కూర్చున్నప్పుడు నా మైండ్లో ఏం రన్ అవుతుందో దాని గురించి మాత్రమే ఆలోచిస్తా. మల్టీ టాస్కింగ్ పేరుతో నా మైండ్ని కన్ఫ్యూజ్ చేయకుండా ప్రజెంట్లో ఉంటా. ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు పెద్ద హ్యాక్స్ అని చెప్పాను. ఈరోజు రాత్రి ఒక్కసారి ఈ ఛాలెంజ్ని చేసి చూడు. 20 నుంచి 30 నిమిషాల మధ్యలో కేవలం కనీసం నువ్వు టీవీని, ఫోన్ని సైలెంట్గా పెట్టి ఒంటరిగా ఒక రూమ్లో పోయి కూర్చో. ఈరోజు ఎలా గడిచింది, మనం ఎటు వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ నువ్వు ఒక 30 నిమిషాలు ఒకరోజు కూర్చొని ఆలోచించగలిగితే నీకంటే తోపు నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవ్వరు ఉండవు. ఫస్ట్ 10 నిమిషాలు నీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఫోన్ పట్టుకోవాలని చేతులు లాగేస్తుంటాయి. నువ్వు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి మనం ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలని నువ్వు ఆలోచిస్తే నీ మైండ్ నీకే ఆన్సర్ చెప్తుంది. ఒకవేళ ఈరోజు రాత్రి నువ్వు 20 నిమిషాల ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తే కామెంట్లో డన్ అని కామెంట్ చేయి. నువ్వు ఈ వీడియో కింద డన్ అని కామెంట్ చేస్తేనే ఈ వీడియో ద్వారా కొందరి లైఫ్ మారచ్చు. అసలు మన లైఫ్ బోర్ కొట్టట్లేదు బ్రో. మన లైఫ్ స్టైల్ని మార్చేసే విధానంలో స్పీడ్గా జీవించేస్తున్నాం అంతే. మన ఛానల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే నన్ను నేను మార్చుకుంటూ నిన్ను మార్చాను. అప్పటి వరకు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. జై హింద్.